నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఆర్టీసీ చైర్మన్ గూనె ప్రకాష్ రావు గారు. సార్ నమస్తే సార్. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ప్రస్తుత రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా రోజు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని అంటున్నారు, కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం పక్షపాతంగా ఉంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? హైకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. వాళ్ళది పెండింగ్, ఆయన ఏదైతుందో స్కాచ్ ఈ పిటిషన్ పెట్టాడు, అది తీర్పు ఇచ్చే వరకు జడ్జ్మెంట్ రిజర్వ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ సైడ్ అండ్ కేటీఆర్ సైడ్. నేను అనుకుంటున్నా ఈరోజు ఓపెన్ అవుతుంది అది. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని ఏదైతుందో ఇన్స్ట్రక్షన్, కనుక అరెస్ట్ అనే ప్రస్తావన లేదు. కానీ కేటీఆర్ గారు విచారణకు ఏసీబీ కానీ ఈడీ కానీ, ఏసీబీ అనుకుంటే ఈడీది సపరేట్ కేసు. ఈడీ ఎందుకంటే మనీ ఇన్వాల్వ్మెంట్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీకి పోయినాయి కదా, సో అక్కడ ఈడీ ఎంటర్ అయింది. మనీ ట్రాన్సాక్షన్ ఉంది కనుక ఈడీ అయింది. నేను అనుకుంటున్న ఈడీ ఈ రోజు పిలిచాది, ఏసీబీ నిన్న ఉండే. బట్ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కనుక నిన్న ఓన్లీ అతన్ని ఎంక్వైరీ కోసం పిలిచారు అంత. బట్ ఆయన ఏం చేశాడు, అక్కడికి టైంకి వెళ్ళాడు. బట్ అడ్వకేట్ని ఏదైతుందో పర్మిషన్ ఇమ్మన్నాడు. బట్ ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయ్యింది అడ్వకేట్. వాళ్ళు పర్మిషన్ ఇవ్వరని ఇతనికి తెలుసు. అడ్వకేట్ అనేది అరెస్ట్ అయిన తర్వాతనే, నేను మీ ఇంటర్వ్యూ ఈ సబ్జెక్ట్ అన్న తర్వాత ఇవాళ మార్నింగే ఒక ఇద్దరు మా మిత్రులు అడ్వకేట్స్కి ఫోన్ చేశాను. నాకు జస్ట్ దీని గురించి నాలెడ్జ్ లేదు, నేను ఒక పేపర్స్ టీవీలు కూడా ఎక్కువ ఫాలో కావడం లేదు. ఏదో మీరు అడిగారు కనుక ఇంటర్వ్యూ అనేది అవుతుందో రైట్ ఓకే అని చెప్పాను కనుక ఈ సబ్జెక్టే కనుక నేను తెలుసుకున్నాను. బట్ దేర్ ఈజ్ నో క్వశ్చన్, ఎక్సెప్షన్ కేస్ కోర్టు పర్మిషన్ ఇస్తేనే వన్స్ అరెస్ట్ అయిన తర్వాత అడ్వకేట్ చేయొచ్చు. అడ్వకేట్ కూడా సమక్షంలో చేస్తారు, కానీ అడ్వకేట్ పక్కకు కూర్చోడు. ఈ విల్ బి ద డిస్టెన్స్. ఎందుకంటే థర్డ్ గ్రేడ్ చేయకుండా, తర్వాత ఏదైనా ఒత్తిడి చేయకుండా, ఏదైనా థర్డ్ గ్రేడ్ అంటే చూశారు కదా మీరు రఘురామరాజు గారి పరిస్థితి ఏమైంది. ఇప్పుడు అటువంటిది జరగకుండా అవుతుందో అడ్వకేట్ ప్రజెన్స్లో చేయమంటారు. బట్ అడ్వకేట్ ఏదైతుందో డిస్టెన్స్లో ఉంటాడు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ ఏది వాళ్ళతో కన్సల్టేషన్ ఉండదు, వాళ్ళకు వినబడడం కూడా రాదనేది నాకు నా మిత్రులు ఇద్దరు అడ్వకేట్ చెప్పారు. ఓన్లీ ప్రజెంట్ ఉంటాడు, ఒక రూమ్లో ఒక కార్నర్కి ఉంటాడు. సో నిన్న వాళ్ళు బైలా ప్రకారం ఏదైతుందో అడ్వకేట్ను అది చేయమని చెప్పారు. మెంటల్గా ఈయన పోయింది కనుక దీన్ని ఏమంటారంటే తెలంగాణ భాషలో తొండి అంటారు. తొండి చేసిండు, వచ్చింది. ఏదైతుందో అప్లికేషన్ బయటకు వెళ్ళి ఇచ్చి వచ్చేసిండు. మనకు అడ్వకేట్ అలో చేయలేదు కనుక ఇవాళ ఈడీ ఉండేది. ఏది ఏమైనా ఈ కేసులో రేపు నిలవదా అనేది గతంలో మనం రాజా గారిది కనుమోలు చూసాం. బొఫర్స్ 60 కోట్ల ఇష్యూ 89లో జరిగిన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు. దాంతో కేంద్ర మంత్రులైన ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఆరిఫ్ మహమ్మద్, అరుణ్ నెహ్రూ అలాంటి వారు అతన్ని ఇందిరాగాంధీ బంధువు బయటకు వచ్చారు, విపి సింగ్. తర్వాత ప్రభుత్వం పడిపోయింది. 400 పైన 84 డిసెంబర్లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత సీట్లు వస్తాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 400 క్రాస్ ఎప్పుడు కాలే. అటువంటిది మళ్ళీ ఏదైతుందో అది 190కే పడిపోయింది. రాజీవ్ గాంధీ పవర్ పోయి విపి సింగ్ అయ్యాడు. సో బొఫర్స్ ఇష్యూ 60 కోట్లే, బట్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 600 కోట్లు. ఇది కేసు నిలుస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అధికారులది బాధ్యత. మినిస్టర్ ఏదైతుందో రిటర్న్లు ఇవ్వాల, ఓరల్గా చెప్పినాడని ఏదైతుందో ఇప్పుడున్న అధికారులు ఏదైతుందో అప్రూవర్గా మారి చెప్పడం జరుగుతుంది. దాంట్లో హెచ్ఎండి ఉన్న దానకిషోర్ గారు కావచ్చు, రేపు అరవింద్ గారు ఏదైతుందో ద కన్సర్న్ అధికారి ఉన్నాడు తో చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కేసు అనేది ఇది ప్రొలాంగ్, బట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ 99.9 అరెస్ట్ ఉంది. ఇందులో అవినీతి ఆయన చెప్పాడు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు దాంట్లో ఏం లేదన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు పత్రికా విలేకరులు ఇతన్ని కేటీఆర్ని అడిగినప్పుడు ఏదో ఇంతో గాలి లేదే పొగరాదు ఏమంటారు కదా, ఏదో జరిగి ఉంటుంది కదా, అందుకోసం అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు కేసు లేదు, మన్ను లేదు, లొట్టపీసు లేదంటున్నావు తెలంగాణ భాషలో. అంటే అహంకారంతో లొట్టపీసు అంటున్నావు. మరి లొట్టపీస్ అంటే అడ్వకేట్ని ఎందుకు తీసుకుపోతున్నావు? లొట్టపీసే కదా. కేసు వెళ్ళినప్పుడు ఉండు. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. నేను బ్రహ్మాండంగా లోపల ఏమంటారు ఆసనాలు ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా అని ఒక మాట ఇది కూడా అన్నాడు. జైలుకు పోయిన వాళ్ళందరూ మహానాయకులు అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, అక్కడ షా గారు జైలుకు పోయిన, చిదంబరం గారు అటువంటి వాళ్ళు చాలా పెద్ద మనుషులు అయిపోయినారు. నేను కూడా రేపు ఏదైతుందో పెద్ద మనిషి అవుతా అన్నట్టుగా అతను ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడాడు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, చేశాడు. అట్లే పార్టీ అతని సహచరులు మంత్రులు గింతులు ఏదైతుందో ఈజ్ రెడీ, మెంటలీ రెడీ అని చెప్పారు. సో అతని అహంకారం పైన మాటలు ఏదైతుందో ఖచ్చితంగా బైలా ఈ రోజు ఏదైతుందో నేను అధికారులు అడ్వకేట్కు కోర్టు ఇస్తే తప్పితే మాత్రము అరెస్ట్ అయినాకనే అడ్వకేట్కు పర్మిషన్ ఉంటుంది. బిఫోర్ అరెస్ట్ ఒక నిందితునికి అడ్వకేట్ తీసుకుపోయే అవకాశము ఉండదు అనేది నాకుండే న్యాయ కోవిధులు చెప్పిన మాట. ఓకే, అయితే మీకు ఎలా అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఈయన 99% అవినీతి చేశారని అనిపిస్తుందా కేటీఆర్ గారు? నేను అది అనుకోనడం లేదు, కానీ అవుట్ అంతకుముందు ఒకసారి రేస్ జరిగాది, ఇది ఇంటర్నేషనల్. అవును. తో దీన్ని ఏదైతుందో ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతుందో వీళ్లకు మిత్రుడని ఆయన చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, నాకు మంచి మిత్రుడు, దీనివల్ల ఏదైతుందో ప్రమోషన్ వస్తుందని నేను ఏదైతుందో నేను నా మిత్రుడు ఏదైతుందో ఇది జరగాలని నేను అధికారులు కూడా చెప్పినాను, కూడా ఒక పద్ధతిలో ఒక మాట చెప్పాడు, నేనే చెప్పాను. తో ఏది ఏమైనా ఒక మంత్రి అనేవానికి బాధ్యత ఉంటుంది, అధికారి ఇతనికి చేయాలి, అధికారే ఆర్డర్ ఇస్తాడు. కానీ ఓవరాల్గా ఈయన మంత్రి చెప్పిండు అంటుండే కనుక డెఫినెట్గా రేపు ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దీంట్లో 41 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ గ్రీన్ కో కంపెనీ ఇచ్చింది కదా, మొదటిసారి ఏదైతుందో వాళ్ళే స్పాన్సర్ చేసింది కదా, ఇప్పుడు రెండోసారి ఏదైతే జరగబోతుండేనో దానికి మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, మేము చేయలేము అంటే వీళ్ళకు కూడా ఏదైతుంది, ఈ కంపెనీకి కూడా ఏదైతుందో కొంతమంది దొరకాల, లేదా వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ లాట్ ఆఫ్ బిజినెస్ చేస్తుండ్రు, ఈ బిజినెస్కి ఏదైతుందో హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ టీవీలు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు చేస్తారమ్మా? ఇప్పుడు ఒక ఈవెంట్ నిన్న గేమ్ చేంజర్ రాజమండ్రిలో ఒక ఫంక్షన్ అయింది, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి, దానికి స్పాన్సర్ చేస్తారు, ఎటువంటి ఈవెంట్స్ కానీ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు టీవీలు కానీ పేపర్లు కానీ న్యూస్ ఐటమ్ మీద రాదు, అడ్వర్టైజ్మెంట్ మీదనే ఏదైతుందో మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ద్వారా ఏదైతుందో, యూట్యూబ్ ద్వారా మీకు ఏదైతుందో డాలర్స్ పేగా ఆ డాలర్ రేట్ ప్రకారం ఏదైతుందో మీకు యూట్యూబ్ పేమెంట్ వస్తుంది. యూట్యూబ్ వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ మీద. మళ్ళీ మీరు ఇండివిజువల్ కూడా ఏదైతుందో మీరు కూడా మీ యూట్యూబ్లలో కూడా మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఒక 3 మిలియన్ 2 మిలియన్ అయిన తర్వాత మీకు కూడా ఆటోమేటిక్గా లోకల్ అడ్వర్టైజ్మెంట్ ఒక కార్నర్కి ఇస్తుంటాడు. యూట్యూబ్ సపరేట్ మీకు ఇన్కమ్ వస్తుంది, ఇది వస్తుంది. కానీ మా ఇంటర్వ్యూస్ మీదనైతే రాదు కదా, మీకు రాదు. కానీ ఏదైతుందో మీరు పొలిటికల్, ఇవాళ రేపు సినిమా, హెల్త్, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ పెడుతున్నారు, కొందరు ఓన్లీ పొలిటికల్ పెడుతున్నారు. సో ఏది ఏమైనా దీన్ని స్పాన్సర్కు వెనుకం చేసింది, కానీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళతో కేటీఆర్కు మిత్రత్వం ఉందనేది ఆయన ఓపెన్ అప్ అయ్యాడు. 41 కోట్లు ఏదైతుందో ఎలక్ట్రో బాండ్స్ తీసుకున్నారు. సో అందుకోసం ఏదైతుందో క్విట్ ప్రో కింద ఏదైతుందో ఏసీబీ ఏదైతుందో నీకు కొంత లాభం చేస్తే నాకు నువ్వు లాభం చేసిన పద్ధతిలో క్విట్కో ఏదైతుందో దాంట్లో ఏదైతుందో వాళ్ళు కేసును ఏదైతుందో సెక్షన్స్ పెట్టినట్టుంది. ఏదేమైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏం జరిగింది? డ్రోన్కి ఏదైతుందో చేసిందా లేదా? చేసినారు. ఆయన కూడా అంతే, ఇప్పుడు చట్టంలో బంధించిండ్రు. ఇలా పొంగులేటి గారు దావోసా ఇక్కడ పోయారు కదా, ఇదే ఈ మూసి దానికి సుందరీకరణ అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ చెప్పాడు ఇక్కడ నుంచి పోయిన రిపోర్టర్స్ ఎంబడిపోయిన ఒక రిపోర్టర్, ఒక లీడింగ్ ఛానల్ పేపర్ అండ్ టీవీ వాళ్ళకు రాబోయే రోజుల్లో బాంబు అంటే ఇదే, ఇతను అరెస్ట్ అవుతాడని డైరెక్ట్ చెప్పకుండా ఏదైతుందో ఇండైరెక్ట్ గా బాంబు పొంగులేటి గారు బాంబు అంటే ఇదే. నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత సమాచారం, నాకుండే కోవిదులు, నేను పెద్ద స్టడీ చేయలే, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మోర్ దెన్ 50%. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జూటా ప్రభుత్వం, జూటా అని 10 సార్లు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? ఇప్పుడు జూటా అనే పదం ఎందుకు వస్తుందంటే, మొన్న ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో వీళ్ళు, మెయిన్ 6 పథకాలు, దాంట్లో మళ్ళీ కొన్ని ఇప్పుడు మహిళా పథకం ఉందనుకోండి, 0 టికెట్ కానీ లేకపోతే ఇది కానీ, అదొక భాగం. ఆ పథకాలు ఏదైతుందో అమలు చేయలేదు కనుక జూటా అనేది అంటున్నారు. రైట్, ఓకే, సాధ్యము కానీ హామీలు ఏదైతే ఇవ్వడం జరిగింది. ఈ 6 కాక ప్రియాంక గాంధీలో డిక్లరేషన్, ఇది ఓఆర్ఆర్లో మనకి రంగారెడ్డి ఓఆర్ఆర్ మహేశ్వరం ఏరియాలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు, నిరుద్యోగ భృతి కూడా అనౌన్స్ చేశారు. అది కూడా ఏం లేదు.
ఆటో వాళ్ళకు 12,000 అన్నారు. రైతు బంధు కాదు, రైతు బంధు అయితే ఇప్పుడు వేస్తున్నారు 15,000 పోయి 12,000. తర్వాత రైతు కూలీ అన్నారు, రైతు కూలీ కూడా అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు 26 జనవరి నుంచి. కానీ కౌలు రైతు కూడా అని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి కోసం ఏదంటే అది ఇచ్చారు. సేమ్ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు జూటా అని కాంగ్రెస్ అంటారు. నీవు నీ నాయన కూడా జూటానే కదా. ఈరోజు ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని గ్యారంటీ సంతకాలు పెట్టారు. చెక్ లెక్క డిప్యూటీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన సిఎల్పి లీడర్, ఈయన ప్రెసిడెంట్గా సోనియా గాంధీ సమక్షంలో డిక్లరేషన్ చేశారు. ఖర్గే సమక్షంలో కొన్ని డిక్లరేషన్ చేశారు. ప్రియాంక గాంధీ డిక్లరేషన్. రైట్. 2014లో మీరేం చేసిండ్రు తెలంగాణ వచ్చిన తర్వాత? మీరు కూడా కదా నిపుణులు, ప్లానింగ్ కమిషన్ మెంబర్లు, ప్రొఫెసర్లు అందరితో చర్చించి మీ నాయన చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది, కేటీఆర్ నాయన చెప్పిన మాట. మేనిఫెస్టోలో ఏం చెప్పిండు? దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు, ఏమి లేని భూమి వానికి 3 ఎకరాలు, 2 ఉంటే 1, 1 ఉంటే 2కి, ప్రతి నిరుపేద కుటుంబానికి 2 బెడ్రూమ్. ఈ 1 బెడ్రూమ్లా కోడల తెక్క ఉంటుంది, మేకట్ ఉంటుంది, చుట్టమత్త, ఇవన్నీ ఏదైతుందో టీవీలో పబ్లిసిటీ చేసింది కదా. ప్రతి మండలానికి ఒక అద్భుతమైన 25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్, కూలి వారి నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు అని చెప్పారు. ఈ 3 స్కీమ్స్ ఏం చేయలే కదా. ఇంకోటి, ప్రతి మీటింగ్లో 119లో 105 సభల్లో చెప్పాడు, మొదటి విడత ఫస్ట్ ఫేజ్ రూరల్ కాన్స్టిట్యున్సీకి 5,000 ఇండ్లు ఇస్తా అని చెప్పాడు. అది 3.5 లక్షల చొప్పునే. ఎప్పుడైతే నిజామాబాద్ వచ్చాడో అర్బన్లో 5,000 ఇండ్లు సరిపోవు, 10,000, 3,500 ఇక్కడ ఏదైతుందో వర్కౌట్ కాదు, 3.5 లక్షలు వర్కౌట్ కాదు, 5 లక్షలు ఇస్తానని అనౌన్స్ చేశాడు. సేమ్ వరంగల్లో ప్రణాపై, తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో పద్మారావు. 105 నియోజకవర్గంలో మొదటి విడత ఫస్ట్ ఫేజ్ 5,000 అన్నాడు. 10 ఏళ్లలో కూడా ఇవ్వలే కదా ఏ కాన్స్టిట్యున్సీలో 5,000. ఎక్కడిచ్చారు? కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల, సిద్దిపేట ఆఫ్ హరీష్ రావు అండ్ ఈయన మన కేసీఆర్ ఆఫ్ గజ్వెల్. ఈ 3 నియోజకవర్గాలు 5,000 దానికి ఇచ్చినట్టుంది. అదేది 10 ఏళ్ళలో. కానీ మొదటి విడత అని చెప్పాడు, ఆ హామీ చేయలే. 16,000 ఎకరాలు మాత్రమే ఒక 600 చిల్లర కుటుంబాలకు, 600 కుటుంబాలకు, దళితులకు, అది గిరిజనులకు కాదు, దళితులకు మాత్రమే 3 ఎకరాల, 2 ఎకరాలు, 1 ఎకరం ఇచ్చిండు. అది పడకేసిండ్రు. రైట్. ఈ 3 హామీలు 2014లో ఎన్నిక. 2018లో 4.5 సంవత్సరాల తర్వాత 6 నెలలు ముందస్తు ఎన్నికపోయి ₹1,00,000 రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఈ 2 ఇచ్చి ఈ 2 కూడా అమలు చేయలే కదా. మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో ఉండి, మొదటిసారేమో 4.5, రెండోసారి 5 ఏళ్ళు ఉండి ఆ ₹1,00,000 ఇవ్వకుండా 50,000-60,000 వడ్డీలు మాత్రం ఇచ్చిండ్రు కదా, ₹1,00,000 రుణమాఫీ చేయలే కదా. అటువంటప్పుడు ఇది జూటా అయితే నీది డబుల్ జూటా. ఇది ఒకటేసారి అధికారంలో వచ్చిండు, 1 ఇయర్ కాలే, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఓపిక పట్టు. కానీ నువ్వు 9.5 ఏళ్ళ అధికారం చేపట్టి మొదటిసారి జూటా, డబుల్ జూటా 2018లో, అంతే కదా. 14 అంటే 18, అవి 2 హామీలు, అవి 3 హామీలు అమలు చేయలే కదా. అటువంటిది వీళ్ళు జూటా అయితే నువ్వు డబుల్ జూటా. కేటీఆర్ మీ నాయన కానీ మీరు కానీ డబుల్ జూటా అనేది నాకుండే అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇది వాస్తవ కాదా? ఎక్కడైనా చర్చకు నేను కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కాదు, నాకే పార్టీతో సంబంధం లేదు. నీతి నిజాయితీగా ఒక మాజీ శాసనసభ్యునిగా అనుభవజ్ఞుడు, అంటే ప్రజలతో సంబంధం ఉంది. దోబీ జూటా జూటా కాంగ్రెస్ అయితే డబుల్ జూటా జో హై బీఆర్ఎస్, అంతే కదమ్మా. 2014 అమలు చేయలే 3 హామీలు, 2018 2 హామీలు అమలు చేయలే. కానీ ఇప్పుడు మరి నువ్వు కూడా డబుల్ జూటా కదా. అందుకే కదా ప్రభుత్వం దిగిపోయింది వాళ్ళది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిందమ్మా, ఓడిపోయింది కరెక్టే. ఇప్పుడు నీవైతే ఆ హామీలు అమలు చేయలే కదా, అవి చేయలేదని కాంగ్రెస్ చెప్పింది, వచ్చింది. నువ్వు చెప్తావచ్చు ఇంకా 4 ఏళ్ళ తర్వాత నువ్వు వస్తావా రావా అనేది వేరే సంగతి. ఎవరు అనేది ప్రజలు నిర్ణయించేది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు ఓపిక పట్టు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతుందో అమలు చేస్తారా లేదా అనేది వెచ్చుడు. దెన్ ఎలక్షన్ పోయినప్పుడు రిజల్ట్ అనేది పీపుల్కి వదిలిపెడదాం. ఏది ఏమైనా దీంట్లో తానే స్వయంగా నా మిత్రుడు అని చెప్పాడు, గ్రీన్ కోల్ నా మిత్రుడు అని చెప్పాడు, నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అని చెప్పాడు. అధికారులు ఏదైతుందో యాజ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్ తోటే మేము చేసినాం అనేది. క్యాబినెట్లో నిర్ణయం జరగలేదు. తర్వాత ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనీ ట్రాన్సాక్షన్ ఏదైతుందో సమ్ అమౌంట్ కాకుండా ఇది కన్వర్ట్ అయింది.
ఇండియన్ కరెన్సీ దేని మీద కింద కన్వర్ట్ అయింది, పాండ్స్ కింద అయింది. సమ్ నేను అనుకుంటున్నా US$ కాదు, సమ్ ఇది యూకే ఆటోమేటిక్ కన్వర్ట్ అయింది. డెఫినెట్గా ఏదైతుందో దీంట్లో ఈడీ కూడా ఏదైతుందో ఈరోజు ఈడీ ముందుకు కూడా పోల్చి వస్తుంది. నేను అనుకుంటున్నా కదంటే మోర్ దాన్ 50% అయితే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేసు ఏమవుతుందా అనేది చెప్పలేం, బట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అహంకారంతో మోడీ లేదు కూడా స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నాడు మొదటి నుంచి. ఒక ప్రధానమంత్రి అని విలువ లేకుండా మీ నాయన ఏం మాట్లాడి తెలుసా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఓకే, బట్ అధికారం చేపట్టిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా మాట్లాడాలి లాంగ్వేజ్. ఆయన ఒక్కటి మాట్లాడితే వీళ్ళు ప్రతిపక్షంలో ఇంకా 10 మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు ఏముంటుంది, ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత కొన్ని వందల యూట్యూబ్లు వచ్చినాయి, దాన్ని ఏదైతుందో వరకు ప్రజలు ఏదైతుందో క్యూరియాసిటీ, రాజకీయంగా విలువలు పోతున్నాయి కనుక ఇటు ముఖ్యమంత్రి నాకు మిత్రుడే, కేటీఆర్ అయితే మిత్రుడు కాదు, పరిచయం. తో ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే లాంగ్వేజ్ ఏదైతుందో ఎవరో ఒకరు ఓపిక పట్టి ప్రజల ముందు ఎవరైతే అహంకారంగా లాంగ్వేజ్ ఏదైతుందో వాడరాని భాష మాట్లాడతారో అది ప్రజలు తీర్పిస్తారు రేపు రాబోయే రోజుల్లో. ఎవరో ఒకరు ఓపిక పట్టాలి. ఆయన ఒక్కరు తిడితే ఈయన 10, ఈయన 10 తిడితే ఆయన 20. ఇది పద్ధతిగా లేదని ఏదైతుందో చాలా పత్రికలు కూడా లీడింగ్ పేపర్స్ కానీ ఈవెన్ మంత్రుల్లో కానీ శాసనసభలో కానీ కామన్ మ్యాన్లో ఈ భాష ఏదైతుందో బాగా లేదు అనేది ఏదైతుందో ఇద్దరు, ఒక మంత్రిగా 10 ఏళ్ళు మంత్రిగా చేసి తను ముఖ్యమంత్రి, ఈ భాష మంచిగా లేదని అందరూ అసహించుకునే పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లో విలువలు కాపాడమని ఏదైతుందో మీ ద్వారా ఏదైతుందో నేను ఇద్దరికి, ముఖ్యమంత్రి గారికి ఇటు కేటీఆర్ 10 ఏళ్ళు మంత్రి చేసినావు, దయచేసి ఏదైతుందో లాంగ్వేజ్ ఏదైతుందో ప్రాపర్గా చేయండి. దీనికి సెన్సార్ అనేది లేదు. గతంలో ప్రింట్ ఉన్నప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్ అంటే రాసేవాళ్ళు కాదు. మెయిన్ ఈ యూట్యూబ్ రాకముందు ఏదైతుందో బీప్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, లైవ్ అయిపోతుంది. అయిపోయినాక కథం కమ్అట్ అయిపోయినాక ఏముంటుంది, దాని ఆఫ్ ద రికార్డ్ లేదు, తర్వాత బీప్ ఇచ్చిన లాభం లేదు కదా. లైవ్ ఛానల్స్ వస్తున్నాయి కనుక కొన్ని 40-50 ఏదైతుందో యూట్యూబ్స్ కానీ మెయిన్ ఛానల్స్ రావడం వల్ల అది ప్రజలకు కోట్లాది మందికి వెళ్ళిపోతుంది. రాజకీయాలంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని ఏదైతుందో కొంచెం ఏదైతుందో పద్ధతి మార్చుకోమని ఏదైతుందో మీ టీవీ ద్వారా ఏదైతుందో ఒక వయసులో ఎక్కువ పెద్దవానిగా అనుభవం ఉన్నవానిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.